డేట్ ఫంక్షన్స్. సో డేట్ ఫంక్షన్స్ మనకి ఇవి ఉన్నాయి. సిస్ డేట్ అంటే ఏమంటే ఈరోజు డేట్, ఓకేనా, ఈరోజు డేట్ సిస్ డేట్. సో కరెంట్ టైం స్టాంప్ అంటే ఇంక్లూడింగ్ అవర్స్, మినిట్స్, సెకండ్స్. సో రీజియన్ అనమాట టైం. ఇప్పుడు మంది ఐఎస్టీ, సో అట్లా రీజియన్తో పాటు రావాలనుకుంటే కరెంట్ టైం స్టాంప్. లాస్ట్ డే అంటే లాస్ట్ డే ఆఫ్ ద గివెన్ మంత్. ఇప్పుడు ఇచ్చినా మనకి ఈరోజు డేట్. సో ఈ మంత్లో లాస్ట్ డే ఎప్పుడు వస్తుంది? 31st March అనమాట. సో అదే ఫిబ్రవరిలో ఏదైనా డేట్ ఇచ్చినామంటే లాస్ట్ డే ఇప్పుడు ఫిబ్రవరిలో 28th అనమాట. సో ఆ మంత్కి సంబంధించిన లాస్ట్ డే అని. ఓకే. సో మంత్స్ బిట్వీన్ అంటే ఆ పేర్లోనే ఉంది. సో 2 డేట్స్ ఇస్తాము. సో 2 డేట్స్ మధ్యలో ఎన్ని మంత్స్ ఉన్నాయి మధ్యలో అని ఫైండ్ అవుట్ చేయాలనుకున్నప్పుడు మంత్స్ బిట్వీన్. సో నెక్స్ట్ డే అంటే ఏమంటే, సో ఈ డే ఏదైనా డేట్ ఇచ్చి ఈ డేట్ తర్వాత వచ్చే సో వెడ్నెస్డే ఎప్పుడు, థర్స్డే ఎప్పుడు, సో అలా ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే నెక్స్ట్ డే. సో యాడ్ మంత్స్ అంటే సో ఒక డేట్ ఇస్తాము, నంబర్ ఇస్తాము అనమాట. సో ఆ డేట్కి అన్ని నెంబర్ ఆఫ్ మంత్స్ యాడ్ అయ్యి రిజల్ట్ వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మార్చ్ ఉంది, మార్చ్ నుంచి ఒక 2 months అంటే పాస్ చేసినాం అనుకో, ఈరోజు డేట్ 2 అంటే 2 months అని దాని మీనింగ్. సో 2 months తర్వాత ఎప్పుడు వస్తుంది? ఏప్రిల్, మే వస్తుంది అనమాట. సో ఆ విధంగా యాడ్ మంత్స్ యూజ్ అవుతుంది అనమాట. ఈ ట్రంక్ రౌండ్, సో ట్రంక్ చేయడానికి సో మనకు నంబర్లో కూడా ఉంటుంది. సో ట్రంక్ రౌండ్ ఈ 2. సో ట్రంక్ నంబర్లో మనం ఏం చేసినాము? సో డెసిమల్ నెంబర్ని రిమూవ్ చేయడానికి యూజ్ చేసినాము, లేదంటే సెకండ్ పారామీటర్ ఇస్తే సో అన్ని నెంబర్ ఆఫ్ డెసిమల్ పెట్టి రిమైనింగ్ అన్ని ట్రంక్ చేసేదానికి యూజ్ చేసినాం. రౌండింగ్ యూజ్ చేసినాం నంబర్ని. డెసిమల్ నెంబర్ తర్వాత 5 or above ఉన్నప్పుడు సో ఇంటీజర్ నెంబర్ ఇంక్రీజ్ అయ్యింది. సో అదే సెకండ్ పారామీటర్ ఇచ్చినప్పుడు సో అది రౌండింగ్. ఇక్కడ ఏమంటే ట్రంక్ రౌండ్ దేంతో చేస్తామంటే మంత్ని ట్రంక్ చేస్తేనేమో ఆ మంత్ ఫస్ట్కి వెళ్తుంది, ఇయర్తో ట్రంక్ చేస్తేనేమో ఆ ఇయర్ January 1st వెళ్తుంది అనమాట. రౌండ్ యాజ్ యూజువల్ అట్లే నియరెస్ట్. సో జూన్ ఆర్ అబౌవ్ ఇచ్చినాం అనుకో నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ వస్తుంది. సో ఇయర్ని ట్రంక్ చేయాలన్నప్పుడు మంత్ అయితే 15 or above వచ్చినప్పుడు నెక్స్ట్ మంత్ ఫస్ట్ వస్తుంది అనమాట. సో ఈ విధంగా ఒక్కొక్కటి ప్రాక్టీస్ చేసుకుందాం. ఇప్పుడు చూద్దాం. సిస్ డేట్. సో ఇవాళ డేట్ అనుకున్నప్పుడు సిస్ డేట్ సెలెక్ట్ సిస్ డేట్ ఫ్రమ్ డ్యూయల్. ఎనీ టేబుల్, ఏ టేబుల్ అయినా యూజ్ అయ్యొచ్చు. డ్యూయల్ యూజ్ చేస్తున్నాము. సో డ్యూయల్ 70325. సో రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాం అనమాట సిస్ డేట్. సో ఏదైనా ఏ టేబుల్ అన్నా సరే ఇన్సర్ట్ చేసేటప్పుడు మనకు కొన్ని కాలమ్స్ ఉంటాయి. క్రియేషన్ డేట్, ఓకేనా, క్రియేషన్ డేట్. సో అంటే ఈ రికార్డ్ ఎప్పుడు క్రియేట్ అయింది అని చూసుకోవాలంటే ఆ కాలంలో మనము మాన్యువల్గా ఎంటర్ చేయము. ఎప్పుడు సిస్ డేట్ అని ఇస్తాం, ఓకేనా. సిస్ డేట్ ఇస్తే ఏ రోజు అయితే మనం ఎగ్జిక్యూట్ చేసి లోడ్ చేస్తామో ఆ రోజు డేట్ ఆ కాలంలోకి వెళ్తుంది అనమాట. సో ఎగ్జాంపుల్ ఇలా క్రియేట్ టేబుల్ ఐటమ్. సో ఏ టేబుల్ ఉంది? ఆల్రెడీ ఉంది అనుకుంటా. సెలెక్ట్ డోర్ B12 అనుకున్నా. ఓకే, ఈ టేబుల్ నేను ఆల్టర్ చేస్తాను. ఆల్టర్ టేబుల్ ఐటమ్ B12T యాడ్ క్రియేషన్ డేట్. ఇది డేటా టైపు డేట్ ఉండాలి. తర్వాత డోర్ వేసేసి సో ఇందులో ఇన్సర్ట్ చేసేటప్పుడు స్క్రిప్ట్ ఎలా రాస్తారంటే ఇన్సర్ట్ ఇంటూ ఐటమ్ B12_T వాల్యూస్ కొన్ని ఉంటాయి అన్నమాట కాలమ్స్. సో ఐటమ్ నంబర్ నేను ఇన్సర్ట్ చేయాలా, దానికోసం సీక్వెన్స్ పెట్టి సీక్వెన్స్ ఇన్సర్ట్ చేస్తాను. సో అదే ఇలాంటి డేట్ ఇన్సర్ట్ చేయాలి, అప్పుడు సిస్ డేట్ అనేసి యూజ్ చేస్తాం అనమాట. ఆ రోజు ఏ రోజు ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఇన్సర్ట్ చేయాలో అప్పుడైతే సిస్ డేట్. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఇది ఐటమ్ ఎక్స్ కాస్ట్ 60. సో దీంతో పాటు సిస్ డేట్. సో ఏమైంది? సో ఈరోజు డేట్ ఇన్సెట్ అయింది.
సో సిస్ డేట్ వాళ్ళు డైలీ రెగ్యులర్గా యూస్ చేస్తాం. సిస్ డేట్ ప్రతిరోజు యూస్ చేయాల్సిందే. ఇన్సర్ట్ చేయాలన్నా సరే, ఏదైనా అప్డేట్స్ ఏదన్నా సరే, లేదు ఏదైనా డేటా ఫెచ్ చేయాలా, సో రిపోర్ట్స్ కోసం సిస్ డేట్. ఓకే, నెక్స్ట్ కరెంట్ టైమ్ స్టాంప్. టుడేస్ డేట్ ఇంక్లూడింగ్ టైమ్ స్టాంప్. టైమ్ స్టాంప్ అంటే సెలెక్ట్ టైమ్ స్టాంప్, కరెంట్ టైమ్ స్టాంప్. కరెంట్ టైమ్ స్టాంప్. సో ఈరోజు డేట్, టైం అంతా ఇప్పుడు 7:30:01. సో ఇదంతా మొత్తం కంప్లీట్గా మనం ఇన్సర్ట్ చేయము, దానికి వేరే ఉంది. సో కరెంట్ టైం స్టాంప్ అంటే వస్తుంది, కంప్లీట్గా వస్తుంది అనమాట. మనం ఎక్కడున్నాం, ఏషియా, కలకత్తా. సో మనకు రీజియన్ ఇవి వస్తాయి అనమాట, కలకత్తా, ముంబై, ఢిల్లీ, చెన్నై. సో అట్లా ఇది పూర్తి కంప్లీట్గా రాలేదు. సో ఏషియా, కలకత్తా. ఓకేనా. సో ఇది టైం రీజియన్ కంప్లీట్ కావాలనుకుంటే కరెంట్ టైం స్టాంప్. లాస్ట్ డేట్. లాస్ట్ డేట్ అంటే ఏమన్నాము, సో మనం ఇచ్చిన డేట్ లాస్ట్ డే వస్తుంది. సో ఇప్పుడు ఈరోజు సిస్ డేట్ లాస్ట్ డే ఇచ్చినప్పుడు ఏమొస్తుంది అంటే 31st. సెలెక్ట్ లాస్ట్ _డే. సో దానికి మనం డేట్ పాస్ చేయాలి, పారామీటర్ డేట్ పాస్ చేయాలి. ఏం పాస్ చేయాలి, ఈరోజు డేట్ అనుకుంటే సిస్ డేట్ పాస్ చేసేటప్పుడు సింగిల్ కోట్స్ పెట్టకూడదు. ఓకేనా. ఏదన్నా ఆబ్జెక్ట్స్ ఇప్పుడు 31st. సో అదే నేను వేరే డేట్ ఇచ్చిన అనుకో, సెలెక్ట్ లాస్ట్ డే. చూడు. ఓకే. సో లాస్ట్ డే మనం ఏదైనా డేట్ పాస్ చేస్తాం, ఎనీ డేట్ 15 ఫిబ్రవరి 2025. ఫిబ్రవరి 2025లో లాస్ట్ డే ఇప్పుడు 28. అదే 24లో అయితే 29. సో ఏ మంత్ పాస్ చేసినా ఆ మంత్లో వచ్చే లాస్ట్ డే ఇప్పుడు. ఓకేనా. ఆ మంత్లో వచ్చే లాస్ట్ డే ఇప్పుడు. సో ఎవడున్నా సరే ఇలా ప్రింట్ చేయాలని చెప్పినాడు అనుకుందాం. ఎలాగా ఆ మంత్లో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. సో ట్రంక్ చెప్తే తర్వాత అర్థమవుతుంది. అప్పుడు ఏం చేయాలంటే లాస్ట్ డే కనుక్కోవాలి. వచ్చినప్పుడు లాస్ట్ డే, ఆ మంత్లో లాస్ట్ డే ఎప్పుడు అలా. సో తర్వాత చెప్తాను నేను. సో ఇది గుర్తుపెట్టుకోండి, లాస్ట్ డే ఎందుకు అంటే, సో ఆ మంత్లో లాస్ట్ డే ఫైండ్ అవుట్ చేయాలనుకున్నప్పుడు లాస్ట్ డే. సో మంత్స్ బిట్వీన్ ఏం చేస్తుందంటే 2 పారామీటర్స్ తీసుకుంటుంది. సో టు డేట్ ఫ్రమ్ డేట్. సెలెక్ట్ మంత్స్ _between టు డేట్ అంటే పెద్దది అంటే ఏ డేట్, 15 జనవరి 30, కామా. సో 2 పారామీటర్స్, కామా. డేట్ ఉందా 03 సరే 07/7/2024 ఏదో ఒకటి. సో 07 కుదరదు, జూలై ఎర్ర వస్తుంది. డేట్ ఒకటే ఫార్మాట్లో ఉండాలి. ఎన్ని మంత్స్, 66 మంత్స్. ఇది 15 జనవరి 2023, ఇది 66 మంత్స్ వచ్చింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చే మంత్స్ బిట్వీన్ ఏజ్ కనుక్కోవాలనుకుంటే సిస్ డేట్ అంటే ఈరోజు కమా మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదన్నా ఉండింది అనుకున్నాం, ఏదో జార్జిలో ఉన్న జనవరి 1999 ఏదో సంథింగ్ ఉంది. ఎన్ని మంత్స్
314 months అయ్యింది. ఓకేనా. సిస్ డేట్ అంటే ఈరోజు డేటు. సో మీ డేట్ ఆఫ్ బర్త్ ఏమవుతుంది, దాని మధ్యలో ఉన్న మంత్స్ వస్తుంది. సో దీనికి ఇయర్స్ కన్వర్ట్ చేయాలంటే ఎలాగా, బై 12 వేస్తే సరిపోతుంది. డివైడెడ్ బై 12. ఎన్ని ఇయర్స్? 26 ఇయర్స్. నాకు ఈ 1.180 ఇంటి ఏ వద్దనుకుంటే ఏం చేయాలా, ట్రంక్ చేయాలి. సో ట్రంక్ ఎక్కడ చేస్తాము, మొత్తాన్ని ట్రంక్ చేస్తాం. ఇది కంప్లీట్, ఇది ఇచ్చే రిజల్ట్ ఇది. సో దీని మొత్తాన్ని ట్రంక్ చేయాలి. దీని ట్రంక్ చేయాలంటే TRUNC. ట్రంక్ ఏం చేస్తుంది, ఆ డెసిమల్ పాయింట్ని తీసేస్తుంది. నేను పారామీటర్ ఇచ్చింటే 2 డెసిమల్ 3 డెసిమల్ తర్వాత. సో అది ట్రంక్ చేసింది. ఎన్ని ఇయర్స్ ఇప్పుడు 26 ఇయర్స్. సో మంత్స్ బిట్వీన్ ఏమిస్తుంది అంటే, సో 2 డేట్స్ మధ్యలో ఎన్ని మంత్స్, ఎన్ని నెంబర్ ఆఫ్ మంత్స్ ఉంటాయి అనేది క్యాలిక్యులేట్ చేసి ఇస్తుంది రిజల్ట్. ఫస్ట్ పారామీటర్ ఏముండాలా, 2 డేట్ అంటే హయ్యెస్ట్ డేట్ ఇవ్వాలి. లేదంటే నెగిటివ్ వాల్యూస్ వస్తుంది అంతే. రివర్స్లో ఇస్తే నెగిటివ్ వాల్యూస్ వస్తుంది. హయ్యెస్ట్ వాల్యూ ఫస్ట్ వస్తుంది. సో ఎప్పటి నుంచి, సో ఈ రోజు నుంచి ప్రీవియస్ ఉన్నప్పుడు సో డేట్. సో ఇండిపెండెన్స్ వచ్చి మనకి ఎన్ని సంవత్సరాలు అయింది, 15 తెలియదు. 15 ఆగస్ట్ 47. ఎన్ని మంత్స్, 930 మంత్స్. మనం ఏం చేయాలి, 930 మంత్స్ని 12తో డివైడ్ చేసినప్పుడు అన్ని నెంబర్ ఆఫ్ ఇయర్స్ అయింది. అన్ని నెంబర్ ఆఫ్ ఇయర్స్ 77 ఇయర్స్ కంప్లీట్ అయింది. 77 ఇయర్స్ కంప్లీటెడ్ అంతేనా, 77 ఇయర్స్. సో ఈ విధంగా మంత్స్ బిట్వీన్ యూజ్ అవుతుంది. ఓకేనా, అట్లా మంత్స్ బిట్వీన్. ఓకే, ఇది సింపుల్ లాజిక్. ఓకే, ఫైండ్ అవుట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అంట. మనం ఏదైనా గీత గీసిందంటే అర్థమయ్యేది, లేదంటే కలిసిపోయింది. ఫైండ్ అవుట్ ద ఎంప్లాయీస్ హూ కంప్లీటెడ్ 5 years ఇన్ ఆర్గనైజేషన్. 5 years కంప్లీట్ అయిన వాళ్ళు ఎవరు, 5 years 10 years 20 years కంప్లీట్ చేసి ఉంటారు కదా, వాళ్ళు ఎవరు. సో సెలెక్ట్. సో ఏదో కాలం ఉంటుంది అన్నమాట, ఏదో కాలం ఉంటుంది. జాయినింగ్ డేటు, హైర్ డేటు, ఏదో కాలం ఉంటుంది. దాన్ని బట్టే మనం ఫిల్టర్ చేయాలి. నీ జాయినింగ్ డేట్ ఎప్పుడు అని తెలిస్తేనే కదా నీ 5 years అయిందో లేదో తెలిసేదానికి. అది హైర్ డేట్ ఉంది మనకు. హైర్ డేట్ ఫ్రమ్ EMP. హైర్ డేట్ ఉంది. కొన్ని కాలం, కొన్ని రికార్డ్స్ మనం ఇన్సర్ట్ చేద్దాము, లేదా కొన్ని అప్డేట్ చేసేద్దాం. క్రియేట్ టేబుల్ EMP ఉందా, టేబుల్ బీ టేబుల్ సెలెక్ట్ స్టార్ట్ ఆల్రెడీ ఉంటే క్రియేట్ అవ్వదు. డ్రాప్ చేద్దాం, డ్రాప్ టేబుల్. సో EMP టేబుల్ నేను డిస్టర్బ్ చేయకూడదు అనుకుంటున్నాను కాబట్టి కాపీ చేసుకున్నాను ఆ టేబుల్. ఇప్పుడు ఈ టేబుల్లో ఉంటుంది డేటా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ దిస్ టేబుల్. మనం కొన్ని అప్డేట్ చేసేద్దాం. అప్డేట్ EMP B12 మర్చిపోకూడదు అవన్నీ. సెట్ హైర్ డేట్ ఈక్వల్ టు ఏ డేట్ ఏదో సంథింగ్ 01 September 2018. వేర్ కండిషన్ ఖచ్చితంగా ఇవ్వాలి, లేదంటే అందరికీ అప్డేట్ అయిపోతుంది. వేర్ EMP నంబర్ ఈక్వల్ టు 7788. ఒక రికార్డ్ అప్డేట్ అయింది. ఈక్వల్ టు సిస్ డేట్, ఈరోజు జాయిన్ అయినాడు ఎవడో, ఈక్వల్ టు సిస్ డేట్ ఎవడు. DPT నెంబర్ ఈక్వల్ టు 20 రాజేస్తా. DPT నెంబర్ ఈక్వల్ టు వాట్స్ 7788. ఏ డిపార్ట్మెంట్ వాడు, అదే వద్దులే, వేరే డిపార్ట్మెంట్ ఈక్వల్ టు 10 వాడు ఉంది అట్లే. సో ఇప్పుడు చూద్దాం. హైర్ డేట్
5 years కంప్లీట్ అయిన వాళ్ళలో ఇతను ఉండకూడదు, ఎవడు మిల్లర్ ఉండకూడదు. సో తర్వాత ఇతను ఉండకూడదు. థర్డ్ ఉందా, ఇతను ఉండకూడదు. 24/7/7 5 years కంప్లీట్ అయింది అదే 18 పెట్టాను నేను. సో అయితే ఓకే 18 పెట్టకుండా తగ్గిస్తాను. సెప్టెంబర్ 2023 ఈఎంపీ నంబర్ ఈక్వల్ టు 7788. సో మన టార్గెట్ ఏంది, ఈ 4 members రాకూడదు, ఈ 4 members రాకూడదు, అంతే కదా. సో ఎవరు రిమైనింగ్ 9 members రావాలి. సో 5 years కంప్లీట్ అయిన వాళ్ళు రావాలి. 5 years కంప్లీట్ అయిన వాళ్ళు ఎలా తెలుస్తుంది? ఫస్ట్ 5 years కంప్లీట్ అయినట్టు హైర్ డేట్ రకరకాలు అనుకోవచ్చు, వేరియస్ మెథడ్స్ ఉన్నాయి మనకు చాలా రకాలు. సో ఇప్పుడు మనం మాట్లాడుకునేది మంత్స్ బిట్వీన్ కాబట్టి, సో మంత్స్ బిట్వీన్ యూజ్ చేసి అలా ఫైండ్ అవుట్ చేస్తాం. ఫస్ట్ ఎన్ని మంత్స్ ఉన్నాయనేసి ఎలా కనుక్కుంటాం? సెలెక్ట్ హైర్ డేట్ వేసుకున్నాం. హైర్ డేట్ చూసుకోవడానికి ఉండదు, హైర్ డేట్. సో మంత్స్ బిట్వీన్ 6 days, ఈ రోజుకి 5 years కంప్లీట్ అవ్వాలి. 6 date కమా హైర్ డేట్ ఫ్రమ్ విచ్ టేబుల్ అది ఈఎంపీ B12T. సో ఇక్కడ ఏదో డెసిమల్స్ చాలా వచ్చినాయి. సో ఇక్కడ మంత్స్ బిట్వీన్ 00 వచ్చింది, ఎందుకంటే 6 date ఇచ్చినాం కాబట్టి 00. సో ఇది ఒక 1 month కూడా 0 months ఏం డెసిమల్ లేదు. సో మనకి ఎవరు కావాలా? వీళ్ళందరూ కావాలి, ఇతను కూడా ఉండకూడదు. సో ఎలా సింపుల్. సో 5 years అంటే 60 months. సో అలాగన్నా యూజ్ చేసుకోవచ్చు, లేదు మొత్తం రిజల్ట్ని డివైడెడ్ 12 వేసి 5 అన్నా పెట్టుకోవచ్చు. 60 సింపుల్గా 60 వేసుకుందాం. సో కాపీ చేసుకుందాం. ఇది ఇస్తా ఉంది రిజల్ట్ మంత్స్ బిట్వీన్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ B12T వేర్. సో దిస్ రిజల్ట్ ఎలా ఉండాలా? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు కదా, లెస్ దాన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 60. ఓకేనా, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 60. సో వీళ్ళందరూ ఓకే 4 పోతే 10 members ఉన్నారు. వీళ్ళందరూ 5 years కంప్లీట్ అయ్యారు. 5 years కంప్లీట్ అయితే వాళ్ళకి ఒక వేరే బోనస్ లాగా ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇది. సో వీళ్ళు ఎలిజిబుల్ సంథింగ్ అలాంటి ఫైండ్ అవుట్ చేయాలనుకున్నప్పుడు ఇది. సో ఇదొకటే కాదు వే. సో మనకు చాలా వేస్ ఉంటాయి. సో దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. ఫస్ట్ ప్రజెంట్ మనం మంత్స్ బిట్వీన్ యూజ్ చేసి ఎలా ఫైండ్ అవుట్ చేసి, ఇంకా 5 years కూడా కంప్లీట్ కాలేదు అనుకున్న వాళ్ళు అంటే లెస్ దెన్ 60. ఈ 4 members 5 years కంప్లీట్ అవ్వలేదు, దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఆర్ దే ఆర్ ఎలిజిబుల్ తెలియదు. సో కొరి అయిపోయింది మంత్స్ బిట్వీన్ 6 days. ఓకే, నెక్స్ట్ డే. సో నెక్స్ట్ డే ఏమి ఇస్తుందంటే ఒక డేట్ పాస్ చేసి కమింగ్ ట్యూస్డే ఎప్పుడు, కమింగ్ థర్స్డే ఎప్పుడు అని ఫైండ్ అవుట్ చేయాలనుకున్నప్పుడు నెక్స్ట్ డే. సో నెక్స్ట్ డే 6 date ఈరోజు 6 date అంటే ఇవాళ. 6 date తర్వాత ట్యూస్డే ఎప్పుడు, నెక్స్ట్ ట్యూస్డే 11th. 6 date చేంజ్ అవుతూ ఉంటుంది. మనం ఏ రోజు ఎగ్జిక్యూట్ చేస్తే ఆ రోజు లెక్క 6 date. 11th March. అదే వెడ్నెస్డే అయితే ఇవాళ ఏంది ఫ్రైడే కదా, ఫ్రైడే మనం పాస్ చేసినాం అనుకుందాం. నెక్స్ట్ ఫ్రైడే ఎప్పుడు అని, ఈరోజు కాదు, కమింగ్ ఫ్రైడే ఎప్పుడు. ఇప్పుడు 7 + 6 7 + 7 14. 7 + 7 అంతే కదా. ఇవాళ 7 + 7 days వస్తేనే నెక్స్ట్ డే 14. సో ఇది
1997 అక్టోబర్ 3 తర్వాత వచ్చే ఫ్రైడే ఎప్పుడు, ఎనీ డేట్. సో డేట్ మనం హార్డ్ కోడ్ చేసి పాస్ చేయాలంటే దీన్ని హార్డ్ కోడింగ్ అంటారు. హార్డ్ కోడింగ్ అంటే ఏమంటే ఫిక్స్డ్ వాల్యూ మనం పాస్ చేయడమే. సో సిస్ డేట్ ఏమవుతుంది, డైనమిక్ అవుతుంది. ఏ రోజు ఎగ్జిక్యూట్ చేస్తే ఆ రోజు లెక్క. ఇది హార్డ్ కోడెడ్ వాల్యూ. హార్డ్ కోడెడ్ వాల్యూ గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ టెర్మినాలజీస్ గుర్తుపెట్టుకోవాలి. సో హార్డ్ కోడెడ్ వాల్యూ ఉంటే ఇంకా ఫిక్స్డ్ రిజల్ట్. ఈ డేట్ తర్వాత ఫ్రైడే ఒక డేటే. అంతే. ఇప్పుడు అక్టోబర్ 10th 97. సో సాటర్డే ఇంకంతే రెగ్యులర్గా వచ్చేది. సో నెక్స్ట్ డే అంటే ఏమంటే నెక్స్ట్ కమింగ్ డే, ఇప్పుడు మనం పాస్ చేసిన డే. సో ఈ డేట్ తర్వాత ఈ ఫ్రైడే ఎప్పుడు వస్తుంది, ఈ డేట్ తర్వాత ఈ సండే ఎప్పుడు వస్తుంది, ఈ డేట్ తర్వాత ఇది ఎప్పుడు వస్తుంది. సో అలా ఫైండ్ అవుట్ చేయాలనుకున్నప్పుడు నెక్స్ట్ డే. ఓకేనా. యాడ్ మంత్స్ డేట్ ఒకటి పాస్ చేస్తాము. ఓకేనా. దానికంటే ముందు ఒకటి ఉంది ఇక్కడ. ఓకే. సో అది చెప్తాను. డేట్ ప్లస్ నంబర్ ఇస్తే ఏమవుతుందంటే, డేట్ ప్లస్ నంబర్ ఇస్తే అన్ని నంబర్ ఆఫ్ డేస్ యాడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సిస్ డేట్ ఉంది. సెలెక్ట్ సిస్ డేట్ ప్లస్ 10 ఫ్రమ్ జియో. సో ఇలాంటివి ఉంటాయి కదా అక్కడ. ఎక్స్పైరీ డేట్, డెలివరీ విత్ ఇన్ 5 days అంటారు. అప్పుడు డెలివరీ ఎక్స్పెక్టెడ్ డేట్ ఎప్పుడు, సిస్ డేట్ ప్లస్ 5. ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్ రావాలి ఆటోమేటిక్గా. ఇప్పుడు సిస్ డేట్ ప్లస్ 5, 17th. 10 days యాడ్ చేస్తే 17. అదే 5 యాడ్ చేస్తే 5. ఓన్లీ ప్లస్ మైనస్, ఇంటూలు మల్టిప్లికేషన్స్ డివిజన్స్ ఉండవు. +5 వేస్తే ఏమో నెక్స్ట్ 5 days వస్తుంది, -5 వేస్తే ఏమో ప్రీవియస్ అంటే 5 days బిఫోర్ అన్నమాట. 5 days బిఫోర్ ఇప్పుడు 7th. ఏం లేదు, డేట్ నుంచి తీస్తుంది. సో మనం 10 ఇచ్చిన వరకు నెక్స్ట్ మంత్ ప్రీవియస్ మంత్ డేట్. 10 days బిఫోర్ ఏం డేట్ ఉండిందో ఆ డేట్ 25th. సో ప్లస్ మైనస్ మాత్రమే, ఇంటూలు డివైడ్ ఉండవు డేట్కి. సో ఇంకొకటి, సో ఇలా ఇచ్చినాం అనుకుందాం. సెలెక్ట్ డేట్ ఎంత ఇవాళ, ఏదో ఒక డేట్ 15th January 2025. ఇది డేట్ ప్లస్ 10 ఫ్రమ్ జియో. ఇది వర్క్ అవుతుందా, అవ్వదు. ఇన్వాలిడ్ నంబర్. ఎందుకు ఇన్వాలిడ్ నంబర్, అది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఇన్వాలిడ్ నంబర్. సో ఇదేంటిది, క్యాలిక్యులేషన్స్. ఇది కూడా క్యాలిక్యులేషనే. ఇక్కడ ఏం జరుగుతుంది బ్యాక్గ్రౌండ్లో అంటే, సో నార్మల్గా క్యాలిక్యులేషన్స్ ప్లస్ మైనస్ వేసేది మనం నంబర్కే, నార్మల్గా నంబర్కే. సో ఇది కూడా అది నంబర్ అనుకుంటా ఉంది, ఇది నంబర్ అనుకుంటా ఉంది. సో ఇక్కడేం అనుకోలేదు అంటే, సో దాని డేటా టైప్ ఉంటుంది అన్నమాట. సిస్ డేట్కి అది డేటా టైప్ ఉంటుంది ఆల్రెడీ. అది టు డేట్ కన్వర్ట్ అయ్యి ఉంటుంది ఆల్రెడీ. సిస్ డేట్ అనేది తెలుసు దానికి. టు డేట్ నార్మల్గా ఏం జరుగుతుందని బ్యాక్గ్రౌండ్లో టు డేట్ అది జరుగుతూ ఉంటుంది. సో ఇది జరగదు, ఇది హార్డ్ కోడెడ్ వాల్యూ కుదరదు. సో ఇలాంటి మన డేట్ మనం యాడ్ చేయాలనుకున్నప్పుడు మనం ఈ డేట్ని ఇది డేట్ అని చెప్పాలి, కన్వర్ట్ చేయాలి. సో డేట్కి కన్వర్ట్ చేసిన తర్వాతనే దాన్ని ప్లస్ చేయాలి. ఎలా కన్వర్ట్ చేస్తాము, సింపుల్గా to_date అంటే కన్వర్టింగ్ టు డేట్, దిస్ డేట్. సో డేటా టైప్ కన్వర్ట్ చేయాలి. సో ఇది కన్వర్ట్ చేసిన తర్వాత అది డేట్ అవుతుంది, డేట్ ప్లస్ నంబర్ అవుతుంది అనమాట. సో అప్పుడు 25 January 5th + 10. సో ఈ విధంగా హార్డ్ కోడెడ్ డేట్స్ ఉన్నప్పుడు మనం ప్లస్ ఆ మైనస్ చేసేటప్పుడు డైరెక్ట్గా చేస్తే ఎర్రర్ వస్తుంది. మనం దీన్ని ఏం చేయాలంటే డేట్గా కన్వర్ట్ చేయాలి, కన్వర్టింగ్ టు డేట్. డేటా టైప్ కన్వర్షన్స్ నెక్స్ట్ క్లాస్లో వస్తాయి. సో దానికంటే ముందు సో జస్ట్ తెలుసుకోండి, టు డేట్ చేయాలి. ఇది డేట్ అని చెప్పాలి సిస్టమ్కి, ఇది డేట్, ఇది నంబర్ కాదు, డేట్ అని చెప్పాలి. సో సిస్ డేట్ ఇవి ఆల్రెడీ ఉంటాయి. సో ఏదైనా టేబుల్లో ఉన్న డేట్, హైర్ డేట్ సెలెక్ట్ హైర్ డేట్ ప్లస్ 10 ఫ్రమ్ డ్యూయల్. ఎర్రర్ ఏం రాదు. ఎందుకు ఎర్రర్ రాదు అంటే డ్యూయల్ కాదు, ఈఎంపీ టేబుల్.
రియల్లో ఆ కాలం నేమ్ ఉండదు. సో ఇప్పుడు చూద్దాం. ఇక డేట్ రిజల్ట్ వచ్చింది ప్రాపర్గా. ఎందుకు వచ్చిందంటే హై డేట్ క్రియేట్ చేసేటప్పుడు అది డేట్ అని చెప్పినాం, డేట్ అని పెట్టి క్రియేట్ చేసినాం. సో అది కన్వర్టింగ్ టు డేట్, అది ఆల్రెడీ డేటాబేస్లో ఉంటుంది. బట్ ఇదేమంటే ఇది చెప్పలేం మనం. ఎప్పుడైనా సరే ఇలాంటి ఆపరేషన్ చేసినప్పుడు, అంటే ఆపరేటర్స్ ప్లస్ మైనస్ ఇలాంటివి యూజ్ చేసినప్పుడు అది నంబర్ అనుకుంటుంది. ఇది డేట్ అని చెప్పాలి, టు డేట్. సో ఓన్లీ హార్డ్ కోడెడ్ వాల్యూస్కి అవసరం ఉంటుంది. అర్థమవుతుందా? బ్యాక్గ్రౌండ్లో ఇది టు డేట్గా కన్వర్ట్ అవుతూ ఉంది, కన్వర్ట్ అయ్యి +10 చేస్తూ ఉంది. మనం ఏం చేయాలో దాన్ని మాన్యువల్గా మనం ఇన్సర్ట్, అంటే ఇలా వాల్యూ పాస్ చేయాలనుకున్నప్పుడు టు డేట్ అని చెప్పాలి. నెక్స్ట్ డే అయింది. యాడ్ మంత్స్ ఏం చేస్తుంది? ఇట్ విల్ టేక్ 2 parameters. ఫస్ట్ parameter will be the date, second parameter will be the number to add the number of months. అంటే ఒక డేట్ ఇస్తాము, ఎన్ని మంత్స్ యాడ్ చేయాలి. 6 డేట్కి 2 months యాడ్ చేస్తే ఏమొస్తుంది? యాడ్ మంత్స్ 6 date, 2 ఏప్రిల్ మే 7th. ఇలా కాకుండా ఇది అసలు అంటే నవంబర్ 5 ఇస్తే ఫిబ్రవరి 25th 2025. యాడ్ మంత్స్ పేరులోనే ఉంటుంది. సో ఒక డేట్ ఇవ్వాలా, ఒక నెంబర్ ఇవ్వాలా. సో ఆ డేట్కి ఇన్ని నెంబర్ ఆఫ్ మంత్స్ని యాడ్ చేస్తాం. ఓకే, సో డేట్, నంబర్. సో ఇవి చూడు, ఈ నెక్స్ట్ వస్తాయి ఫంక్షన్స్. ట్రంక్, రౌండ్, దానికి ఈ పని చేయదు. సో దానికి మళ్ళీ మనం ఏం చేయాలంటే కన్వర్ట్ చేయాలి. అది ఎందుకో చెప్తాను. సో ఇక్కడ దీనికి బై డిఫాల్ట్ ఇలానే ఉంటుంది. ఫంక్షన్ ఓవర్లోడింగ్ అనేది వస్తుంది. ఇంటర్వ్యూ క్వశ్చన్. సో ఈ క్వరీ ఇచ్చి అతను రిజల్ట్ ఏంది అంటాడు, చూపించినాడు ఇప్పుడు ఒకసారి 1 time. ఓకేనా? ఈ క్వరీ అతనే ఇచ్చినాడు. ఇచ్చి ఏం చేసినాడంటే దీని రిజల్ట్ ఏంది అంట. సో చూడంగానే ఏమర్థం అవుతుంది? ఇక్కడ లెవెల్ ఉంది, కనెక్ట్ బై లెవెల్ ఉంది. ఇది హైరారికల్ క్వరీ. హైరారికల్ క్వరీ అంటే ఏంది? మల్టిపుల్ రికార్డ్స్ని ఇది రిటర్న్ చేస్తూ ఉంది. సో ఇంతకుముందు నేను ఏం చెప్పినాను, డేట్ ప్లస్ ఆర్ మైనస్ ఉండి నంబర్ ఉంటే ఏమవుతుంది అని నెంబర్ ఆఫ్ డేస్ తర్వాత ఉంటుంది. సో ఇంకొకటి ఉంది, డేట్ మైనస్ డేట్ అంటే ఏమంటే ఆ 2 డేట్ మధ్యలో ఎన్ని నెంబర్ ఆఫ్ డేస్ ఉన్నాయి, ఆ డేట్ మధ్యలో 2 dates మధ్యలో ఎన్ని నెంబర్ ఆఫ్ డేస్ ఉన్నాయి. ఓకేనా? అని తెలుసుకోవాలనుకుంటే డేట్ మైనస్ డేట్. సో సెలెక్ట్ 22 December 2029 మైనస్ సంథింగ్ 01 అనుకున్నాం. సో ఇప్పుడు సేమ్ ఎర్రర్. ఏం ఎర్రర్? ఇన్వాలిడ్ నంబర్. ఎందుకు ఇన్వాలిడ్ నంబర్? సో నేను యూజ్ చేసినదేమో అర్థమెటిక్ ఆపరేటర్. సో నార్మల్గా ఇవి నంబర్ అయితేనే 5+2 మైనస్ అన్నది. సో అట్లీస్ట్ డేట్ ఉంటే దానికి డేట్ అని తెలిసింటే డేట్ మైనస్ డేట్ చేసుకునేది. ఇది డేట్ కాదని దానికి తెలుసు. ఓకేనా? అది డేట్ కాదని అనుకుంటా ఉంది. మనం ఏం చెప్పాలా? ఇది డేట్ అని చెప్పాలి. టు డేట్, ఇది డేట్, కన్వర్టింగ్ టు డేట్. ఐఎమ్ కన్వర్టింగ్ టు డేట్. ఇది కూడా టు డేట్. ఏమొచ్చింది? 1816 days. అది 1816 days. ఓకేనా? సో ఆ విధంగా డేట్ మైనస్ డేట్
మైనసే బంద్ చేస్తాం, మళ్ళీ ప్లస్ బంద్ చేయాలి. అక్కడ ఆ రెండింటి మధ్యలో డిఫరెన్స్ కావాలి, ఎన్ని డేస్, ఎన్ని నెంబర్ ఆఫ్ డేస్ ఉన్నాయి. ఓకేనా? సో అక్కడ ఇది. సో ఇప్పుడు చూద్దాం క్వరీ. సో క్వరీ ఏం క్వరీ? అది హైరారికల్ క్వరీ. ఎలా తెలిసి మనకు? కనెక్ట్ బై లెవెల్. ఇక్కడ లెవెల్ ఉంది. సో నార్మల్గా ఎలా ఉంది ఆ ఫార్మాట్? సెలెక్ట్ లెవెల్ ఫ్రమ్ డ్యూయల్ కనెక్ట్ బై లెవెల్. సో ఏదో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది. నేను 10 అనుకుంటా, 10 అనుకుంటా. తెలిసిందే మనకి ఇప్పుడు 1 to 10 వచ్చింది. సో ఇక్కడ ఏం చేసినాడు? లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 డేట్ ఆఫ్ ఇది మైనస్ 2 డేట్ ఆఫ్ ఇది ప్లస్ 1 అంటే ఏమి ఇస్తూ ఉంది? సెప్టెంబర్ 2022 మైనస్ నవంబర్ 2017 మధ్యలో ఎన్ని నెంబర్ ఆఫ్ డేస్ ఉన్నాయో ఆ కౌంట్ అంటే ఒక యావరేజ్గా 5 years ఉందా? ఎగ్జాక్ట్గా మనం ఎప్పుడైనా లెక్క చెప్పాల్సిన పని లేదు. యావరేజ్గా 5 years ఉంది. 5 years అంటే ఎన్ని డేస్? 1700 సంథింగ్, 1700 వేసుకున్నాం, తెలియదు, 1700 అనుకున్నాం. ఏమొస్తుంది ఇక్కడ? 1 to 1700 వచ్చింది. సో ఇక్కడితో ఇది అయింది, ఈ పార్ట్ అయిపోయింది. అర్థమవుతుందా లేదా? ఇది పూజిత, సాయి, స్వాతి. సో ఇలా అనలైజ్ చేయాలా? ఓకే. సో ఇప్పుడు దీంట్లో లాస్ట్ డే తెలుసు మనకు, ఇప్పుడే నేర్చుకున్నాం. లాస్ట్ డే ఇస్తుంది, ఆ మంత్ సంబంధించిన లాస్ట్ డే ఇస్తుంది. సో లాస్ట్ డే దానికంటే ముందు ఇదేముంది? ఇది ఈ డేట్ ఉంది. ఈ డేట్ ఏముంది? ఈ డేట్ మైనస్ లెవెల్ ప్లస్ 1. సో ఎనీ డేట్ ఓకే. ఇది చూద్దాం ఫస్ట్. డేట్ మైనస్ లెవెల్ ప్లస్ 1. సో లెవెల్ ఏమవుతూ ఉంటుంది? 1 2 3 4 5 6 7 వెళ్తూ ఉంటుంది. సో ఇక్కడ డేట్లో చూద్దాం. డేట్ ఇది పెద్ద డేట్, ఇది చిన్నది. సో ఏం చేస్తా ఉన్నామంటే ఈ డేట్ -1, ఈ డేట్ -1 అయితే ఏమవుతుంది? 12. ఆ డేట్ -1 ఏమైంది? -2 ఏమైంది? 11. డేట్ -3 10 9 8 ఎక్కడి దాకా వెళ్తామని తెలుసా? అది ఎన్ని నెంబర్ ఆఫ్ ఉన్నాయో అన్నిసార్లు వెనక్కిపోతాం. అర్థమవుతుందా? ఆడేం చేస్తున్నాడంటే ఈ డేట్ ఉంది కదా, ఈ డేట్ నుంచి అన్ని డేట్స్ ప్రింట్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఎక్కడ దాకా అంటే ఇక్కడ దాకా వెళ్తున్నాడు. అర్థమైందా? ఏం చేస్తున్నాడు? సార్ ఒక్కొక్కటి చూద్దాం. నేను తీసేస్తాను. సెలెక్ట్ లెవెల్ ఫ్రమ్ ఇది. సో ఇది ఏమి ఇస్తూ ఉంది? అనే నెంబర్ ఆఫ్ డేస్ ఇస్తూ ఉంది. సంథింగ్ వచ్చింది, ఏదో 1700 దాకా ఏదో ఉంది, అన్ని ప్రింట్ అయ్యింది. ఏం చేసినాం? మైనస్ ఈ డేట్, ఈ ఫంక్షన్ యూజ్ చేద్దాం. ఈ లెవెల్ ప్లేస్లో ఇది ఏమైంది? వచ్చేసింది ఆర్డర్ బై 1. ఆర్డర్ బై 1 అంటే ఏదైతే తక్కువ ఉంటుందో అది ఫస్ట్. అంటే ఇక్కడ చూడు, నవంబర్ 1 17 2017. ఆర్డర్ బై 1 డిసెండింగ్ ఆర్డర్లో పెట్టుకుందాం. డిసెండింగ్ ఆర్డర్లో అంటే ఏమొచ్చింది? 13th September 2022. అంటే హైయెస్ట్ వాల్యూ ఏమో 13th September 2022. సో ఇక్కడ డేట్స్ ఎలా ప్రింట్ అయినాయి అంటే ఈ డేట్కి మధ్యలో ఉన్న అన్ని డేట్స్ వచ్చినాయి. సో ఈ డేట్స్కి సంబంధించిన ఏం కనుక్కున్నాడో లాస్ట్ డే కనుక్కున్నాడు. సో ఇప్పుడు సింపుల్ లాజిక్, సరే ఇక్కడే వెళ్ళేస్తున్నాను. లాస్ట్ _డే, లాస్ట్ డే మొత్తాన్ని క్రాస్ చేసి
ఏమొచ్చింది 30 సెప్టెంబర్ 30 సెప్టెంబర్. సో ఒక మంత్లో ఎన్ని డేస్ ఉంటాయో అన్ని డేట్స్కి లాస్ట్ డే ఒకటి, అంతేనా? కాబట్టి ఇక్కడ 30 సెప్టెంబర్, 30 నవంబర్ అన్నిటికీ 30 నవంబర్ అన్నిటికీ 30 టైమ్స్ వస్తాయి అన్నమాట. 31 అన్నప్పుడు 31 టైమ్స్ వస్తాయి. సో డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఆ మంత్ లాస్ట్ డే ఎప్పుడు అంటే 31 డిసెంబరే. సో అతనికి ఏం కావాలంటే ఒక్కొక్కసారి కావాలి. డిస్టింక్ట్ అని పెడితే ఏమవుతుందంటే అన్నీ రిపీట్ కాకుండా ఉన్న వాల్యూస్ అన్నీ డిస్టింక్ట్గా అంటే యూనిక్గా రావాలి అన్నప్పుడు డిస్టింక్ట్ అని యూజ్ చేస్తాం. సో డిస్టింక్ట్ అనే ఫంక్షన్ కీవర్డ్ యూజ్ చేయాలి. డిస్టింక్ట్ సింపుల్గా ఏమంటే దీని లాజిక్గా నవంబర్ 2017 నుంచి సెప్టెంబర్ 2020 వరకు అన్ని మంత్స్ లాస్ట్ డేస్ అని, లాస్ట్ డేట్ ప్రతి నెల లాస్ట్ డేట్ కావాలన్నప్పుడు అది ఓకేనా. వాళ్ళ ఒక కొరి ఉంది వాళ్ళ ప్రొసీజర్లో. సో అది అప్పుడు పేస్ట్ కాపీ చేసి దీనికి ఏమొస్తుంది. సో ఎప్పుడన్నా సరే అర్థం చేసుకోవాల్సింది అంత కష్టం ఏం ఉండదు. సో ఫస్ట్ థింక్ చేయాలి. సో ఇదేం కొరి ఏమి ఇస్తూ ఉంది. సో మనకు లాస్ట్ డేట్ తెలుసు. సో ఇవన్నీ ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఉన్నాము ఓకేనా. సో డేట్ మైనస్ డేట్ చేస్తే ఏమొస్తుంది. సో డేట్ మైనస్ డేట్ ఇస్తే ఏమొస్తుంది, నంబర్ ఇస్తే ఏమొస్తుంది. లెవెల్లో నంబర్ ఇస్తుంది, కంటిన్యూస్ నెంబర్స్ 1 2 3 4 5 6 7 8 ఓకేనా. 1 2 3 4 అన్నీ ఇచ్చుకుంటూ వెళ్తూ ఉంటాయి ఒక్కొక్క లెవెల్. సో ఆ విధంగా దాని ఆన్సర్ లాస్ట్ డే ఆఫ్ ఎవ్రీ మంత్. లాస్ట్ డే అంటే లాస్ట్ డే అంటే లాస్ట్ డేట్ అండి ఓకేనా. ఆఫ్ ఎవ్రీ మంత్ బిట్వీన్ 2017 నవంబర్ టు 2022 సెప్టెంబర్ వరకు. సింపుల్. అర్థమైందా లేదా ఇది? సో దాని ఎక్స్ప్లెనేషన్ ఉంది ఇక్కడ. సో ప్రింట్ ఆల్ డేట్స్ ఆఫ్ మంత్. నేను ట్రంక్ చెప్పుకున్నాను. సరే తర్వాత వస్తుంది. నెక్స్ట్ ఫంక్షన్ ట్రంక్ మనకు నంబర్లో కూడా ఉంది, ఇక్కడ కూడా ఉంది. సో ట్రంక్లో ఇక్కడ నంబర్లు ఏం చేస్తాము, ఒక పారామీటర్ ఇస్తేనేమో ఓన్లీ ఇంటీజర్ నెంబర్ అని, సెకండ్ పారామీటర్ ఇస్తే డెసిమల్ నెంబర్స్ కూడా కావాలి, ఎన్ని నెంబర్ ఆఫ్ డెసిమల్స్ కావాలో సెకండ్ పారామీటర్లో పెడతాం కదా. ఎలా పెట్టినాం మనం అట్లా సెలెక్ట్ TRENC ట్రంక్ ఆఫ్ 4 డ్యూయల్ అంటే ఏమొచ్చింది 54 వచ్చింది. సో సెకండ్ పారామీటర్ మనం పాస్ చేయలేదు కాబట్టి 54 వచ్చింది. కామా 2 or 3 వచ్చినామంటే 0.15 అంటే 2 డెసిమల్స్ కావాలి అని. 54.15 2 డెసిమల్స్. ఇది ఏంది నంబర్. సో డేట్లో ఉంటుంది, డేట్లో 2 ఉంటాయి అన్నమాట. ట్రంక్ ఆఫ్ డేట్ కమా MM. డేట్ కమా MM అంటే సో మంత్ని ట్రంక్ చేస్తుంది. సో మంత్ని ట్రంక్ చేసినామంటే ఆ మంత్ ఫస్ట్. సో ఈరోజు నేను ట్రంక్ చేసినానంటే మార్చ్ 1 వస్తుంది ఓకేనా. మార్చ్ 1. అదే ఇయర్ని ట్రంక్ చేసినాను అనుకున్నాం January 1, 2025 డేట్ వస్తుంది. మంత్ని ట్రంక్ చేసినేమో ఆ మంత్ ఫస్ట్ వస్తుంది, ఇచ్చిన మంత్ ఫస్ట్ వస్తుంది. ఇయర్ అంటే ఆ ఇయర్ January 1 వస్తుంది. డేట్ కామా MM, డేట్ కామా YY 2 ఉంటుంది. సో సిస్ డేట్ అంటే ఏంది, ఈరోజు సిస్ డేట్, ఈరోజు కామా MM 1 మార్చ్ 2025. ఇయర్ని ట్రంక్ చేస్తున్నామంటే January 1, 2025. ఇది బాగానే ఉంది. సో ఈ డేట్ ప్లేస్లో వచ్చేది
శివ. సో ఈ ప్లేస్లో డేట్ ఇచ్చినాం అనుకున్నాం. ఏంది డేట్? 1 సెప్టెంబర్ 2025 కామా ఎంఎం. ఏది వస్తుంది? 1 సెప్టెంబర్ రావాలా? వస్తుందా అంటే రాదు. ఇన్వాలిడ్ నంబర్. ఇన్వాలిడ్ నంబర్. ఎందుకు ఇన్వాలిడ్ నంబర్? సో నార్మల్గా ఒక కాన్సెప్ట్ ఉంటుంది ఫంక్షన్స్లో అంతా, ఫంక్షన్ ఓవర్లోడింగ్. ఫంక్షన్ ఓవర్లోడింగ్ అంటే ఏంటి చెప్తాము. సో ట్రంక్ అనే ఫంక్షన్కి ఆల్రెడీ నంబర్తో ఒకటి ఉంది, ఓకేనా? నంబర్తో ఉంది. సో నంబర్ ఉన్నప్పుడు నంబర్ ఇచ్చినాము, పని చేసింది. సో ఇక్కడ ఏమంటే ఇది డేట్ అయితే అది బై డిఫాల్ట్ డేట్ తీసేసుకుంటుంది, కన్వర్ట్ చేసుకుంటుంది, వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఇది మళ్ళీ ఇదేమనుకునేది అంటే నంబర్ అనే అనుకునేది, ఓకేనా? ట్రంక్ అనే ఫంక్షన్కి నంబర్ కోసం కూడా ఉంటుంది ట్రంక్. సో ఇక్కడ డేట్ ఇచ్చినప్పుడు అదేమనుకునేది అంటే ఇది కూడా నంబరే అనుకుంటాం. మనం ఏం చెప్పాలి ఇక్కడ మళ్ళీ అంటే డేట్ కన్వర్ట్ చేయాలి. సో మనకు చాలా అన్ని టెక్నాలజీస్లో ఉంటాయి. ఫంక్షన్ ఓవర్లోడింగ్, ప్రొసీజర్ ఓవర్లోడింగ్ అంటే ఏంటంటే సేమ్ ఫంక్షన్ నేమ్తో మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నప్పుడు, అంటే మల్టిపుల్ ప్రొసీజర్స్ అలా క్రియేట్ చేసుకున్నప్పుడు వాటిని ఫంక్షన్ ఓవర్లోడింగ్ అంటాం. సో ఇక్కడ ఏమైంది, ఈ ట్రంక్కి ఆల్రెడీ నంబర్తో ఒక ఫంక్షన్ ఉంది, నంబర్ పారామీటర్ ఒకటి ఉంది, నంబర్ పారామీటర్ ఉంటుంది. సో ఇది కూడా ఏమనుకుంటా ఉందంటే మనం ఇక్కడ చెప్పలేదు. సిస్ డేట్కి బై డిఫాల్ట్ బ్యాక్గ్రౌండ్లో అది డేట్ అని ఫిక్స్ చేసి పెట్టింటారు. కాలం పంపించినా కూడా సరే అది డేట్ అని తెలుసు. దానికి క్రియేట్ చేసేటప్పుడు మనం డేట్ ఇచ్చి క్రియేట్ చేస్తాం కాబట్టి అది కన్వర్ట్ చేసుకుంటాం డేట్. సో ఈ విధంగా మనం హార్డ్ కోడ్ వాల్యూస్ ఇచ్చినప్పుడు, సో ఇంతకుముందు రాలా, మంత్స్ బిట్వీన్కి రాలా, యాడ్ మంత్స్కి రాలా. ఎందుకు రాలేదంటే దానికి వేరే నంబర్ ఫంక్షన్స్ ఏం లేవు, డేట్ ఒకటే ఉంది. సో కానీ ట్రంక్కి నంబర్ కూడా ఉంది, నంబర్ పారామీటర్తో ఉన్న ఫంక్షన్. సో కాబట్టి అది నంబర్ అనుకుంటాం. మనం ఏం చేయాలంటే ఇక్కడ సేమ్ ఐఎమ్ కన్వర్టింగ్ దిస్ టు డేట్. దీన్ని కన్వర్ట్ చేయాలి అంటే డేట్ కన్వర్ట్ చేయాలి అంటే టు డేట్. ఇలా హార్డ్ కోడెడ్ వాల్యూ ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో టు డేట్ మన వేరియబుల్స్ పిఎల్ఎస్క్యూలో వేరియబుల్ డేట్ డిక్లేర్ చేసి నో ప్రాబ్లం. లేదా కాలంలో ఉంది ఆ వాల్యూ, డేట్ కాలం ఉంది, నో ప్రాబ్లం, డైరెక్ట్గా వాడచ్చు. బట్ ఈ విధంగా మనం హార్డ్ కోడ్ చేస్తూ ఉంటేనే ఇప్పుడు వచ్చింది 01 సెప్టెంబర్. ఎందుకు ఎంఎం చేస్తేనేమో మంత్ని ట్రంక్ చేస్తూ ఉంది. సెప్టెంబర్ 1, ఓకేనా? సెప్టెంబర్ 1 అది ఇయర్ని ట్రంక్ చేస్తే ట్రంక్లో ఇయర్ ట్రంక్ చేసినప్పుడు ప్రతి డే ఏ డే ఇచ్చినా సరే ఒకటే డేట్. మంత్ ఆ డేలో మొత్తం అన్నిటికీ ఫస్ట్ డే. అదే లాస్ట్ డే అంటే లాస్ట్ డే. సో ఇప్పుడు కొరీ రాయమంటాడు. కొరీ దేనికి? కరెంట్ మంతా లేదంటే ఇచ్చిన మంత్కి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అన్ని డేట్స్ ప్రింట్ చేయండి అంటాడు, ఓకేనా? ప్రింట్ ఆల్ డేట్స్ ఫర్ గివెన్ మంత్ అంటే డేట్ ఏదో ఒకటి, ఆ డేట్ ఇచ్చిన డేట్ ఆ డేట్ మొత్తం అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు రావాలి. సో లాస్ట్ నుంచి రావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మల్టిపుల్ రోస్ అన్న ప్రతిసారి హైరార్కికల్ కొరీనే. సెలెక్ట్ లెవెల్ ఫ్రమ్ డ్యూయల్, కనెక్ట్ బై లెవెల్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ని రోజులు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ 30 అనుకుంటున్నాను, నాకు తెలియదు ఎన్ని డేస్ అనేది, 30 అనుకుంటున్నాను. ఎన్ని డేస్ వచ్చింది? 30. ఓకే, 6 డేట్ నుంచి స్టార్ట్ అవుతాం, అంటే ఈరోజు ఈ మంత్ నుంచి చేద్దాం, తర్వాత చూద్దాం. సో ఈ మంత్లో ఉన్న మార్చ్ 1 నుంచి మార్చ్ 31 వరకు నేను ప్రింట్ చేయాలి. సో ఫస్ట్ మార్చ్ 1 నుంచి చేయాలంటే ఫస్ట్కి వెళ్ళాలి కదా. సెలెక్ట్ ఫస్ట్కి ఎలా వెళ్తాం? మార్చ్ 1కి ట్రంక్ చేస్తే ఫస్ట్కి వెళ్ళిపోతాం. ట్రంక్ ఆఫ్ సిస్ డేట్ దేంతో చేయాలా? మంత్ని ట్రంక్ చేయాలి ఫ్రమ్ డ్యూయల్. ఫస్ట్ వచ్చింది.
సో ఫస్ట్ నుంచి నాకు ఎన్ని కావాలా, వరుసగా వెళ్తూ ఉండాలి 31 days. సో సింపుల్, ఈ క్వరీ ఉంది కదా, ఈ క్వరీ లెవెల్కి నేను యాడ్ చేసుకుంటా వెళ్తా. సేమ్ డేటే +1 +2 +3 +4 +5 అనేసి యాడ్ చేసుకుంటా వెళ్తా ఉంటాను. +1 చూద్దాం ఒక్కొక్కటి. ఏమైంది, సెకండ్ వచ్చింది, థర్డ్ వచ్చింది. ఎందుకు సెకండ్ వచ్చింది, ఫస్ట్ రాలేదంటే ఆల్రెడీ 1 ఉంది, అంటే March 1st, ఇది లెవెల్ 1, స్టార్టింగ్ ఫ్రమ్ 1 + 1 2. సో ఒకటి మిస్ అయింది. సో ఇక్కడ వచ్చేటప్పుడు 31 ఉంది, 31 అది రాకూడదు, 30 days ఉంది. సో -1 30 వరకు వచ్చింది. ఇది 31 పెట్టుకున్నాం, 31 days. ఇది కూడా మనం ఇలా రాయకూడదు, ఫస్ట్ నుంచి 31st. ఏం చేసినాము, ఫస్ట్ ట్రంక్తో ఫస్ట్కి వెళ్ళాము, అంటే ఆ మంత్ ఫస్ట్కి వెళ్ళాము. తర్వాత +1 +2 +3 +4 +5 అట్లా ఎన్నిసార్లు వెళ్ళినామంటే 31 times వెళ్ళాం, 31 levels వెళ్ళాం. సో ఇక్కడ 1 + 1 2 ఫస్ట్ మిస్ అవుతుంది కాబట్టి -1 పెట్టాం. అంటే ఏమైందంటే, సో ఇది March 1st +1 -1 ఇది 0. March 1st +0 March 1st. March 1st +2 -1 1. March 1st +1 అంటే ఎంత, 2. అట్లా అన్ని డేస్ వస్తాము. సో ఇక్కడ దాకా అర్థమైందా. ఈ 31 కూడా మనం ఇలా చేయకూడదు. ఈ 31 ఎలా చేయాలా, సేమ్ మనకు లాస్ట్ డే తెలుసు, ట్రంక్ చేసేది తెలుసు. సెలెక్ట్ లాస్ట్ డే ఆఫ్ దట్ మంత్, ఏ మంత్, సిస్ డేట్, మైనస్ ట్రంక్ ఆఫ్ సిస్ డేట్ని MM చేస్తే ఏమవుతుంది, డ్యూయల్. అంటే ఆ మంత్లో ఉన్న లాస్ట్ డే ఎప్పుడు 31st. 31 - 1 ఎన్ని వస్తుంది. సో 1 కూడా కావాలి కాబట్టి +1. ఓకే, సెకండ్ టైం చూడాలి. ఓకే, సో ఏం చేసినాము, లాస్ట్ డే ఎప్పుడు వస్తుంది. సో అది అవర్స్లో మినిట్స్లో అవి ఉంటాయి కాబట్టి క్యాలిక్యులేషన్ 31 points ఉంది. ఇది మైనస్ చేస్తే దీని మొత్తాన్ని ఏం వేయాలి, ట్రంక్ నంబర్ ట్రంక్ చేసుకోవాలి. ఏమొచ్చింది, 31. ఈ ప్లేస్లో మనం హార్డ్ కోడ్ చేయకుండా ఇది యూజ్ చేయాలి. ఏం చేసినాం, లాస్ట్ డే నుంచి ఆ మంత్ ఫస్ట్ డే తీసేసినాం, +1 ఎందుకంటే 1 తీసేస్తా ఉంది కాబట్టి అది +1 ఇది పెట్టాలి. 31. సో ఇది ఏ మంత్లో ఎగ్జిక్యూట్ చేసినా ఆ మంత్ సంబంధించిన 1 to end వస్తుంది. ఫిబ్రవరి వచ్చినా సరే 1 to 28 లేదా 1 to 29. ఏది ఈ +1 ఇప్పుడు ఫస్ట్ కూడా ఇంక్లూడ్ అవ్వాలి. సో అది ఫస్ట్ రిమూవ్ చేసేస్తాం. మధ్యలో ఉన్న గ్యాప్ తీసుకుంటారు. అది 31కి 1కి మధ్యలో ఉన్న గ్యాప్ కదా, అది మనకు 1 కూడా కావాలి, ఫస్ట్ కూడా కావాలి కాబట్టి +1. సో డౌట్ వచ్చినప్పుడు అలా రాసుకోవాలి, చెక్ చేసుకుంటాం. మనకు కావాల్సిన డేస్ ఉన్నాయి. 31 +1 ఎక్స్క్లూడ్ చేస్తుంది అది. ఓకేనా, వదిలేస్తుంది దాన్ని కూడా, నంబర్ని అంతే. ఇప్పుడు సింపుల్
సెవెంత్ నుంచి 9th వరకు, 7th నుంచి 9th వరకు ఎన్ని డేస్? 7th నుంచి 9th వరకు ఎన్ని డేస్? 9 - 7 ఎన్ని డేస్ వస్తుంది? 2. బట్ 3 days కదా. ఎందుకు 3 days అంటే అది ఎక్స్క్లూడ్ చేసేస్తుంది. 9 - 7 2. సో యాక్చువల్గా 7th కూడా కౌంట్. 7, 8, 9. అర్థమైందా? +1 ఎందుకు పెట్టినాను అర్థమైందా? సింపులే. అర్థం కదా? 7th-కి 9th-కి మధ్యలో ఎన్ని డేస్ అంటే 3 days యాక్చువల్గా. 7th, 8th, 9th. బట్ 9 - 7 అంటే 2 వస్తుంది నెంబర్, మధ్యలో ఉన్నది అంతే. సో కాబట్టి +1. ఓకేనా? అర్థమైందా? If you pass hard-coded date for trunk minus, then we have to use to date of date. Okay? అది చేయాలి. ప్రింట్ ఫస్ట్ డే అండ్ లాస్ట్ డే ఆఫ్ ప్రీవియస్ మంత్. ఎలా ప్రింట్ చేసినాము? కొరి టు ప్రింట్ ఆల్ ఆఫ్ ద కరెంట్ ఇయర్ కనుక్కోవాలనుకున్నప్పుడు అంతే. డిఫాల్ట్ ఫార్మాట్ అదే కదా, డేట్ మరి టు డేట్ అనేది చెప్తారు. కరెంట్ మంత్ ఆల్ డేట్స్. ఏది డిఫాల్ట్? ఎక్కడ? 15th August 22 అది హార్డ్ కోడెడ్ వాల్యూ. సో ఇప్పుడు ట్రంక్ అనే ఫంక్షన్కి నంబర్ పారామీటర్తో కూడా ఫంక్షన్ ఉంది. ఓకేనా? ప్లస్ మైనస్ చేసినప్పుడు ఏంది? నార్మల్గా అవి అర్థమెటిక్ ఆపరేటర్స్ మస్ట్ అప్లై అని నంబర్స్ ఉంది. నంబర్స్ మీదనే అప్లై చేస్తాము అర్థమెటిక్ ఆపరేటర్స్. సో ఇది నంబర్ కాదు, ఇది డేట్గా కన్వర్ట్ చేయాలి. నంబర్ అనుకుంటా ఉన్నప్పుడు అది డేట్ కన్వర్ట్ చేయాలి. హార్డ్ కోడెడ్ వాల్యూ ఎక్కడైతే మనకు ఈ ప్లస్ మైనస్లు ఏడన్నా యూజ్ చేస్తామో, నంబర్ ఫంక్షన్ కూడా ఇంకో పారామీటర్ ఉంటుందో అప్పుడు అది చెప్పాలి. ఇది డేట్ అని చెప్పాలి. ట్రంక్కి ఉంటుంది, రౌండ్కి ఉంటుంది. రౌండ్ కూడా ఉంది నంబర్కి. రిమైనింగ్ ఫంక్షన్స్కి దేనికి అవసరం లేదు. ఆ పేరుతో నంబర్కి ఏ పారామీటర్ ఉండదు. ఓకేనా? యాడ్ మంత్స్ ఉంది, యాడ్ మంత్స్ అనేది అలాంటి ఏ ఫంక్షన్ లేదు, ఓన్లీ ఫర్ డేట్కి. బట్ ఈ ట్రంక్ రౌండ్ మాత్రం నంబర్ కూడా ఉంది కాబట్టి అది నంబర్ పారామీటర్ ఉంటుంది అక్కడ. సో దాని ప్లేస్లో మనం ఇది డేట్ పాస్ చేసేటప్పుడు కన్వర్ట్ చేయాలి. ఓకే, సేమ్ రైట్ కొరి టు ప్రింట్ ఆల్ డేట్స్ ఆఫ్ కరెంట్ ఇయర్. ఇంతకుముందు మనం మంత్కి చేసినాము, ఇప్పుడు ఇయర్కి చేసినాము. ఇయర్కి చేసేటప్పుడు ఏం చేయాలా? కరెంట్ ఇయర్ అన్నప్పుడు డిసెంబర్లో లాస్ట్ డే తెలుసుకుంటే తెలిసిపోతుంది. డిసెంబర్లో లాస్ట్ డేట్ ఫస్ట్ డైరెక్ట్ హ్యాండ్ కౌంట్ చేసేయచ్చు. డిసెంబర్లో డేట్ చేంజెస్ ఏమి ఉండవు, 31. సో మధ్యలో ఇంకంతా సేమ్. అక్కడ ప్లేస్లో వైవై పెడతాం. ఓకే, 64. కరెంట్ మంత్ ఆల్ డేట్స్ ఇంతకుముందు ప్రింట్ చేసినాము. కరెంట్ మంత్ ఆల్ డేట్స్. ఓకే, సో నాకు ఇలా కావాలన్నా ఎవ్రీ మంత్ ఫస్ట్ ప్రింట్ చేయమన్నాడు. ఎవ్రీ మంత్ ఫస్ట్ అంటే ఇప్పుడు జనవరి 1, ఫిబ్రవరి 1, మార్చ్ 1, ఏప్రిల్ 1 అలా చేయమన్నాడు. అప్పుడు ఏం చేయాలి? సేమ్ కొరి, హైరార్కికల్ కొరి. ఫస్ట్ అన్ని డేట్స్ అనుకోవాలి, లేదా యాడ్ మంత్స్ ఉంది. ఇది రకరకాలుగా చేసుకోవచ్చు. ఫస్ట్ జనవరి 1 కనుక్కుంటాము, దానికి యాడ్ మంత్స్ ఆఫ్ 1, యాడ్ మంత్స్ 2, 3, 4, 5, 6, 7 అలాగా. సెలెక్ట్ ట్రంక్ ఆఫ్ సిస్ డేట్. దేని చేయాలి మనం? జనవరి 1 కావాలనుకుంటే YY. సో డ్యూయల్. ఓకే, జనవరి 1 వచ్చింది. మనం ఏం చేస్తాం? ఏదైనా డేట్కి సెలెక్ట్ యాడ్ మంత్స్కి ఒక డేట్ 1 పెడితే ఏమవుతుంది? నెక్స్ట్ డే వస్తుంది. సో ఇక్కడ ఈ డేట్కి 1 పెట్టినామంటే నెక్స్ట్ మంత్లో ఫస్ట్ వస్తుంది 1.
ఫ్రమ్ జ్యూయల్ ఏమొచ్చింది February 1st 2 పెడితే ఏమైంది March 1st వచ్చింది 3 పెడితే అట్ట మనం 12 పెడితే నెక్స్ట్ ఇయర్ 1st వస్తుంది. సో ఇప్పుడు నాకు ఇక్కడ January 1st రావాలంటే ఏం చేయాలా? January 1st రావాలంటే ఏం చేయాలా? 0 ఉండాలి ఇక్కడ. యాడ్ మంత్స్ ఆఫ్ 0 January 1st 0 1 2 3 అప్ టు ఎక్కడ దాకా వెళ్ళాలా? 11 దాకా వెళ్ళాలి అంతే. ఎక్కడ దాకా వెళ్ళాలంటే 11. ఎందుకు ఆల్రెడీ January 1st అంటే ఫస్ట్ మంత్ 1 + 11 12 అవుతుంది డిసెంబర్. యూస్ చేస్తాను సెకండ్ పారామీటర్. ఇప్పుడు అర్థమైందా ఏం చేయాలా? సో నేను లెవెల్ రాసుకోవాలా? సెలెక్ట్ లెవెల్ ఫ్రమ్ జ్యూయల్ కనెక్టెడ్ బై లెవెల్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 12. మనకి ఎన్ని లెవెల్స్ ఉండేది? 12 months కాబట్టి 12 levels. ఈ 0 ఎలా వస్తుంది? లెవెల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు 0 ఎలా వస్తుంది? నువ్వు 11 పెట్టుకుంటా. మనకు ఉన్నదేమో 12. 12 months కాబట్టి 12 1 12. మనకేం కావాలా? 0 to 11 కావాలా? ఏం చేయాలా? -1 0 to 11. ఇంక సింపుల్. అది కాపీ ఇక్కడ నుంచి ఇక్కడ బ్రాకెట్ క్లోజ్. ఏమొచ్చింది? January 1st February 1st. ఓకే, January 1st అయితేనే అది లాస్ట్ డే కోసం మనం యాడ్ మంత్స్ పెట్టకూడదు. యాడ్ మంత్స్ ఏం చేస్తుంది అంటే డేట్ని చేంజ్ చేయదు. మంత్ మాత్రం యాడ్ అవుతుంది. సో ఇప్పుడు ఇది ఓకేనా? ప్రింట్ ఆల్ డేట్స్ ఫస్ట్ all first day of every month for current year అయితే అది. సో లేదనుకో వేరే మంత్ ఏదైనా కావాలంటే ఈ 6 date ప్లేస్లో మనం 2 date పెట్టి డేట్ పాస్ చేయాలి. ఉంటుంది ఒకవేళ ఇలా అడిగితే కరెంట్ మంత్ ఆల్ డేట్స్ అయితే ఈజీ. ఇన్నోవేషన్ అయితే 2 3 4 నెక్స్ట్ రౌండ్ సిమిలర్ టు ట్రంకే, బట్ ఏం చేస్తుంది అంటే ఇది వెరిఫై చేస్తుంది. సో నంబర్లో ఏం వెరిఫై చేసేది? 5 or above అంటే ప్రీవియస్ నెంబర్ అది ఇంక్రీజ్ చేస్తాను. సో ఇది కూడా అంతే. సో 15th బిలో అయితేనేమో కరెంట్ మంత్ అని మనం పాస్ చేసినప్పుడు 15th బిలో కానీ ఉంటే కరెంట్ మంత్ ఫస్ట్ అని, 15 or above ఉంది అనుకో నెక్స్ట్ మంత్ ఫస్ట్ అని. నెక్స్ట్ మంత్ ఫస్ట్ ఇది ఇచ్చేదేమో ఫస్టే, మంత్కి సంబంధించిన ఫస్ట్ ఇస్తుంది. సో ఈ మంత్ ఫస్టా నెక్స్ట్ మంత్ ఫస్ట్ అనేది డేట్ డిసైడ్ చేస్తుంది. 15th బిలో ఉంటేనేమో కరెంట్ మంత్ ఇచ్చిన మంతే, ఏదైతే మంత్ ఇచ్చింటామో ఆ మంత్ ఫస్ట్. 15 అబౌవ్ ఇచ్చినామనుకో నెక్స్ట్ మంత్ ఫస్ట్. సో ఇయర్ అనుకుందాం, ఇయర్ జూన్ బిలో ఉన్నింది అనుకో, జూన్ బిలో అయితే
ఇచ్చిన ఇయర్ ఉంటుంది కదా, ఆ ఇయర్ జనవరి 1. జూన్ అబౌవ్ అంటే జూలై నుంచి ఏమైనా లాస్ట్ 6 months ఇచ్చినాం అనుకుందాం. నెక్స్ట్ ఇయర్ నియరెస్ట్ ఇయరా, నియరెస్ట్ మంత్ ఫస్ట్, నియరెస్ట్ జనవరి 1, నియరెస్ట్ మంత్ 1 అన్నట్లు రౌండ్ అనమాట, రౌండింగ్ చేయడం. సో దీన్ని కూడా అంతే, మంత్ని రౌండ్ చేయాలంటే ఎంఎం, ఇయర్ని రౌండ్ చేయాలంటే వైవై. ఎంఎం అంటే మంత్, వైవై అంటే ఇయర్. మంత్ 15 days బిలో ఉంటే ఫస్ట్ డేట్ వస్తుంది. కరెంట్ మంత్ అంటే ఇచ్చిన మంత్. సో ఇప్పుడు డేట్ ఎంత? 7 అంటే మార్చ్ 1. మార్చ్ 1. 7 + 10 అంటే ఎంత అవుతుంది? 6 డేట్కి నేను క్యాలిక్యులేట్ చేస్తున్నది. 6 date + 10 17. లాస్ట్ డే కాదు, నెక్స్ట్ మంత్ 1. నేను ఫస్ట్ డే అది ఇచ్చేది, ఫస్ట్ డే నెక్స్ట్ మంత్ 1. ఏప్రిల్ 1. ఇది 6 date + 10 అంటే ఎంత అయింది? 17 అయింది. 17 అంటే ఇప్పుడు నెక్స్ట్ మంత్ 1. సో దీనికి కూడా హార్డ్ కోడెడ్ వాల్యూ చేయాలంటే సెలెక్ట్ రౌండ్ 15th March 2025 కామా ఏంటది ఎంఎం ఫ్రమ్ జూనియర్. ఏమవుతుంది అది? మళ్ళీ ఇన్వాలిడ్ నంబరే. ఎందుకు? రౌండ్కి ఇంకో 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 పారామీటర్ కూడా ఉంటుంది. అంటే ఏది? ఇంకో ఫంక్షన్, దానికి పారామీటర్ నంబర్ ఉంది. సో ఇది నంబర్ అనుకుంటా ఉంది. నంబర్లోకి ఈ విధంగా క్యారెక్టర్స్ రావు కాబట్టి అది నంబర్ అని అనుకుంటాను. ఏం చేయాలని కూడా కన్వర్ట్ చేయాలి. టు డేట్ ఇది వచ్చింది 15 బిలో కాబట్టి 1 అది 16 ఇచ్చినాం అనుకుంది. ఏప్రిల్ 1. 15 బిలో అయితే అది ఇచ్చిన మంత్ అనమాట 1. ఏ మంత్ అయితే మనం ఇచ్చింటామో ఆ మంత్ 1. ఇది డిసెంబర్ ఉన్నాం అనుకో, ఏమొస్తుంది? నెక్స్ట్ ఇయర్ జనవరి 1 వచ్చింది. ఇది డిసెంబర్ అయితే ఓకే. డిసెంబర్ 1 ఇచ్చిన మంత్, ఏ మంత్ అయితే మనం ఇచ్చింటామో ఆ మంత్ సంబంధించి సేమ్ ఇయర్ సెలెక్ట్ రౌండ్ ఆఫ్ సిస్ డేట్ కామా ఇయర్ని రౌండ్ చేయాలంటే వైవై ఓకేనా. ఎందుకు 1 జనవరి 2025 వచ్చిందంటే ఇది మార్చ్ రన్నింగ్ కాబట్టి 6 డేట్లో మార్చ్ ఉంటుంది. సో మార్చ్ జూన్ కంటే బిలో కాబట్టి కరెంట్ ఇయర్ వచ్చింది. సో ఈ విధంగా ఉంది అనుకున్నాను. ఇది జూలై నేను అంటే రౌండ్ చేస్తా ఉంటే ఏమవుతుంది? సో నియరెస్ట్ ఏదంటే 26th జనవరి. ఓకేనా. 2026 జనవరి 1. సో ఇయర్ ఏమంటే ఎప్పుడు జనవరి 1 ఇస్తుంది. జనవరి 1 అది ఇచ్చిన ఇయరా లేదంటే నెక్స్ట్ ఇయర్ అనేది మంత్ డిసైడ్ చేస్తుంది అన్నమాట. జూలై నుంచి డిసెంబర్ వరకు ఉంటే నెక్స్ట్ ఇయర్ జనవరి 1. సో జనవరి నుంచి జూన్ వరకు అయితే ఇచ్చిన ఇయరే 1 వస్తుంది, జనవరి 1. సో మంత్ అనేది డేట్ డిసైడ్ చేస్తుంది. 15 or బిలో ఉంటే ఇచ్చిన మంత్ 1 వస్తుంది. 16 or అబౌవ్ ఉంటే నెక్స్ట్ మంత్ 1 వస్తుంది. సో ఇయర్ ఇవన్నీ ఎగ్జాంపుల్స్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏ డేట్స్? సిస్ డేట్ అంటే ఈరోజు డేట్. కరెంట్ టైం స్టాంప్ అంటే ఇంక్లూడింగ్ అవర్స్, మినిట్స్, రీజియన్ అన్నీ ఉంటాయి. లాస్ట్ డే అంటే లాస్ట్ డే ఆఫ్ గివెన్ మంత్. మనం ఏదన్నా ఒక డేట్ పాస్ చేసినామంటే ఆ డేట్ సంబంధించి లాస్ట్ డే వస్తుంది. లాస్ట్ డేట్ యాక్చువల్గా అది డేట్, ఇక్కడ ఫంక్షన్ లాస్ట్ డే ఆఫ్ మంత్, లాస్ట్ డేట్. యాక్చువల్ ఏ మంత్ పాస్ చేస్తామో ఆ మంత్ లాస్ట్ డేట్ వస్తుంది. లాస్ట్ డేట్ ఆఫ్ గివెన్ మంత్. మంత్స్ బిట్వీన్ అంటే 2 months ఇస్తాము. ఆ 2 months మధ్యలో ఎన్ని నెంబర్ ఆఫ్ మంత్స్ ఉన్నాయో కనుక్కోవాలనుకుంటే మంత్స్ బిట్వీన్. ఓకేనా. మంత్స్ బిట్వీన్
నెక్స్ట్ డే అంటే ఒక డేట్ ఇస్తాము, ఆ డేట్ తర్వాత థర్స్డే ఎప్పుడు వస్తుంది, ఫ్రైడే ఎప్పుడు వస్తుంది అని చూసుకోవాలనుకున్నప్పుడు నెక్స్ట్ డే. ఓకే. యాడ్ మంత్స్ ఏం చేస్తుంది, ఒక డేట్ని తీసుకుంటుంది, ఫస్ట్ పారామీటర్ డేట్ ఉంటుంది, దాని తర్వాత నంబర్, ఆ నంబర్ని యాడ్ చేస్తుంది. సో ఒక మంత్కి ఇప్పుడు 03 అంటే ఏంది, మార్చ్ +5 అన్నాం అనుకో, 3 + 5 8 అంటే ఆగస్ట్. సో అలా క్యాలిక్యులేట్ చేసుకుంటారు. యాడ్ మంత్స్. ట్రంక్ ఏం చేస్తుంది, మంత్ని ట్రంక్ చేస్తాము, ఇయర్ని కూడా ట్రంక్ చేస్తాం. సో అది నెక్స్ట్ మంత్ ఈ మంత్ అని ఏం చెక్ చేయదు, అది 15 జూలై అని ఏం చెక్ చేయదు. ట్రంక్ ఏం చేస్తుంది అంటే ఇంతకుముందు కూడా నంబర్లో అదేం నెక్స్ట్ నెంబర్ ఏం చెక్ చేయలే, సో ఉన్నట్టు అట్టే తీసుకొచ్చేసింది. ఇక్కడ కూడా అంతే, మంత్ని ట్రంక్ చేసినప్పుడు ఇచ్చిన మంతే ఫస్ట్, ఇయర్ని ట్రంక్ చేస్తామంటే అది డిసెంబర్ అయినా సరే అక్కడ ఉన్న ఇయరే ట్రంక్ చేస్తుంది. రౌండ్ ఏం చేస్తుంది, నంబరు, సో డేట్ 16 or above ఉంటే మంత్, నెక్స్ట్ మంత్ ఫస్ట్ వస్తుంది. ఇయర్ అయితే జూలై వెరిఫై చేస్తుంది, జూలై నుంచి డిసెంబర్ వరకు ఉంటే నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ వస్తుంది. సో ఆ విధంగా దీనికి రెండింటికి అదే డిఫరెన్స్, ట్రంక్ రౌండ్. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయి?